బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ అయితే రాయడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 5 లక్షల కోట్ల భూముల స్కామ్ చేస్తా ఉంది. ఈ విషయాలు మీకు తెలిస్తే ఎందుకు మౌనంగా ఉంటారు అంటూ ప్రశ్నిస్తూ లేఖ అయితే రాయడం అయితే జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలి అనేక విధాలుగా ప్రజాధనంని వాళ్ళ యొక్క అకౌంట్లో వేసుకోవాలని చూస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే ఇండస్ట్రియల్కి సంబంధించిన పాలసీ తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ పాలసీలో దాదాపుగా ప్రజాధనము 5 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకుల అకౌంట్లో వేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఈ విషయాలన్నీ ఎందుకు మీరు మాట్లాడట్లేదు, మీరు ఎందుకు మౌనంగా ఉంటారు అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ నిన్న బహిరంగ రేఖ రాయడం అయితే జరిగింది. అనేక విధాలుగా గత కొద్ది రోజులుగా అయితే మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించిన భూముల విషయాలలో రేవంత్ రెడ్డి సర్కారు అనేక విధాలుగా అవినీతి చేస్తా ఉంది. భూముల విషయాల్లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఈ పరిశ్రమలన్నీ తీసుకెళ్లాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్న అప్పటి నుండి కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ నేతలు ఇట్లా అవినీతి చేస్తా ఉన్నారు, ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డికి సన్నిహితులకి సంబంధించిన వాళ్ళకి భూములను అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, వడ్డీకి పౌసరు అమ్ముకుంటా ఉన్నారు అనే విధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకా తదితరుల రాష్ట్ర స్థాయి నేతలు అయితే మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అన్ని అంశాలపైన మరోసారి రాహుల్ గాంధీకి అయితే లేఖ రాయడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధంగా చేస్తా ఉంది, రేవంత్ రెడ్డి సర్కారు పైన మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఈ అంశం పైన పర్టికల్ గా ఈ భూముల సంబంధించిన స్కామ్ పైన రాహుల్ గాంధీ మాట్లాడాలి. తను మౌనంగా ఉంటే తనకు కూడా ఇందులో కొంత పాలు ఉంటుందనేది మేము భావించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక విధాలుగా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తా ఉంది. ఫైట్ చేసినప్పటికీ కూడా ఈ అంశం మీ దగ్గరికి వచ్చి ఉంటుంది, కానీ మీరు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, ఎటువంటి జవాబుదారీ ఇవ్వకుండా మీరు ఉన్న తీరును ప్రజలు కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు అంటూ రాహుల్ గాంధీకి ప్రశ్నించి ఒక లేఖ రాయడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి మరి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫరేషన్ పాలసీని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ పాలసీలో దాదాపుగా ఏదైతే సబ్ రిజిస్ట్రేషన్ కి కట్టాల్సిన ధనంలో 30% మాత్రమే కడితే సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంలో గతంలో బీఆర్ఎస్ సర్కార్ దాదాపుగా 100 నుండి 200% ధనము వెచ్చించాల్సిందే, ఖచ్చితంగా ప్రభుత్వానికి కావాల్సిందే. ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి రిజిస్ట్రేషన్ అయ్యి అంటే అదేదైతే ఇండస్ట్రీలకు సంబంధించిన ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ వాళ్ళకి అంటే నివాసానికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో కావచ్చు, లేకుంటే వేరే వ్యక్తికి అమ్ముకునే సమయంలో కావచ్చు, అక్కడ ప్రభుత్వం కేటాయించింది దేనికోసం, ఇండస్ట్రీలకు సంబంధించిన భూములు ఇండస్ట్రీలు నడిపించుకోవాలి, ప్రజలకి జాబు అవకాశాలు కల్పించాలనే నేపథ్యంలో వాళ్ళకి అప్పుడు కేటాయించింది. కానీ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు అవతలకి వెళ్లాల్సింది కాబట్టి ఇక్కడ ఏవైతే మళ్ళీ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ తగ్గించడానికి కూడా ఇక్కడ ధనం అనేది కూడా ప్రజలకు సంబంధించిన ధనం కూడా ఇక్కడ అడ్డికి పోసారు కాంగ్రెస్ సంబంధించిన నేతలకే మళ్ళీ చేరువైపోతా ఉంది. ఇక్కడ ఆ భూములకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సన్నిహితులే ఉన్నారన్నట్టు కూడా ముందు నుండి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దాదాపుగా 9300 ఎకరాలు ఈ భూమికి సంబంధించి పూర్తి వివరాలు కూడా గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ ఏవైతే ఈ ప్రజలకి ఇవి అత్యధికంగా ఈ ధనాన్ని దుర్వినియోగం అయ్యే విధంగా కనబడతా ఉంది. ప్రజలకు చెల్లాల్సిన ఈ డబ్బులు ఇక్కడ రేవంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళకి వెళ్తుందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా 1000 కోట్ల రూపాయల మార్పిడి అంటే భూములకు సంబంధించిన మార్పిడి అయితే జరుగుతా ఉంది. వాటికి 45 రోజుల సమయం కూడా ఇవ్వడం, ఫాస్ట్ ట్రాక్ ఆమోదం ఇవ్వడం కూడా ఇక్కడ కొంతవరకు అయితే ప్రశ్నించిన అంటే అనేక అనుమానాలకి తావుతీస్తా ఉన్నాయి. అంటే 45 రోజుల్లోనే మళ్ళీ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వాటిని కూడా ఆమోదించడము ఇంత ఫాస్ట్ గా ఎందుకు ఆడ చేస్తా ఉన్నారు. సరే, సరైన నిర్ణయం అని మనం అనుకోవచ్చు. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలకు కాలుష్యం సంబంధించిన ఇబ్బంది తలెత్తుతా ఉంది కాబట్టి జనజీవనంలో కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ కాలుష్యం పెరిగే అవకాశం కనబడుతుంది కావచ్చు. మరో ఢిల్లీ కాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నాడని ఒకవేళ మనం భావిస్తే ఖచ్చితంగా దానికి సమయం కానీ లేకుంటే ప్రతిపక్ష నేతలతో కానీ కొంత
చర్చించాలి అనే ఆవేదన వాళ్ళైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అది ప్రభుత్వం సంబంధించిన గతం ఏవైతే ప్రభుత్వము ఇండస్ట్రియల్ నడుపుకోమని ఇచ్చిన ఏవైతే భూములు ఉన్నాయో వాటిని వీళ్ళు ఎటువంటి సమయం ఇవ్వకుండా ఒక పేపర్ ప్రకటన ఇవ్వకుండా సొంత లాభాల కోసము ఇంత త్వరగా చేస్తా ఉన్నారు. దాంట్లో అనుమానాలు కనిపిస్తా ఉన్నాయంటూ రాహుల్ గాంధీకి రెండు ప్రశ్నలు, అంటే దానిలో రెండు ప్రశ్నలు అయితే ముఖ్యంగా మరి జోడించి అయితే ఆ లేఖ రాయడం అయితే జరిగింది. మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే, ఈ సమాచారం మీకు తెలిస్తే మీరు మౌనంగా ఎందుకున్నారు అనే విషయాన్ని అయితే తను అడగడం అయితే జరిగింది. అంటే ఇది 5 లక్షల కోట్లకు సంబంధించిన భూములు, ఇట్లా తెలంగాణ ప్రజలకు సంబంధించిన భూములు ఈ విధంగా అన్యాయంగా ఇటు మార్పిడి చేస్తా ఉన్న విషయం మీకు తెలిస్తే మీరు మౌనంగా ఎందుకున్నారు అనే విషయాన్ని ఒక ప్రశ్నగా తను అడగగా, మళ్ళీ రెండో ప్రశ్నగా మనం చూసినట్లయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతా ఉన్నాయి, ఎటువంటి విషయాలు ఇక్కడ తెలంగాణ ప్రజలకు అందిస్తా ఉన్నారు, ఏ సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు, ఎటువంటి అవినీతి జరుగుతుందో మీకు తెలుసా లేదా, తెలిస్తే మీరు ఎందుకు మౌనంగా ఉంటారు అంటే ఇవైతే ప్రధానంగా అడగడం అయితే జరిగింది. దాదాపుగా కొద్ది మంది కాంగ్రెస్ నేతల నాయకుల పలుకుబడితోనే గల రియల్ ఎస్టేట్ కి సంబంధించిన గ్రూపులు, ముఖ్యమంత్రితోని సన్నిహితంగా ఉన్న వ్యక్తులతోనే ఈ అవినీతి జరుగుతుందని ప్రధానంగా ఈ లేఖలో అయితే పేర్కొనడం అయితే జరిగింది. మరి ఈ లేఖ రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చూస్తా ఉన్నారు. ఈ లేఖపై కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మండిపడతా ఉంది. గతంలో మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తేనో తప్పు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో మీరు కూడా కొన్ని పాలసీలు తీసుకొని వచ్చారు, ఆ పాలసీలు ఎలా ఉన్నాయో కూడా మాకు తెలుసు. కాకుండా ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి ప్రజలకి మేలు జరిగే విధంగా, ప్రజలకి ఇక్కడ ఆరోగ్య విషయం కావచ్చు, కాలుష్య విషయం కావచ్చు, ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఔటర్ రింగ్ రోడ్డుకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నాము అనే విషయాలు ఇటు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. కాకుంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పాలసీలో కొన్ని అనుమానంగా అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ పారిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలకు వెళ్ళాలి అనే చెప్తున్న సమయంలో డెడ్ లైన్ పెట్టకపోవడం ఒక అనుమానం అయితే కనబడతా ఉంది. పారిశ్రమలు వాళ్ళు వెళ్తారా లేదా అనే క్లారిటీ కూడా ఈ పాలసీలో అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకంటే చాలా వరకు ఏవైతే ఈ పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళు వెళ్ళము అనే తీరుగానైతే మరి ఇక్కడ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కాకుంటే వెళ్తారా వెళ్ళారా అనేది కూడా పాలసీలో క్లారిటీ మిస్ అయిపోయిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డికి ఈ బహిరంగ లేఖ ఏ విధంగా అధిష్టానము సమాధానం ఇస్తుంది, లేకుంటే అధిష్టానం ఏమన్నా ఫైర్ అవుతుందా, లేకుంటే బీఆర్ఎస్ నేతలు ఏవైతే ఆరోపిస్తా ఉన్నారో వాటి పైన ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఆలోచించి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు ఇస్తారన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.